జై శ్రీరామ్. ఈరోజు మన అభిమానులందరికీ భారతదేశం గురించి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి ఎలక్షన్ రిజల్ట్స్ మాట్లాడుతాం. మనకి భారతదేశం అంతటా కూడా కేంద్ర స్థాయిలో జై శ్రీరామ్ అనే నిదానం నడుస్తుంది. జై శ్రీరామ్ అనేది ప్రతి నోట ప్రతి మనిషిలో నుంచి వస్తుంది. ప్రతి మనిషికి ఆధ్యాత్మిక భావాలు పెరిగినాయి. మరి మన ప్రధాని గారు మోడీ గారు ఆయన అనురాధ నక్షత్రం 1950 వడోదరలో పుట్టారు. వాడ్నగర్లో కోసం పుట్టారు. 17/9/1950 11:05 వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం పుట్టారు. ఆ ప్రకారం ఆయనకి ఇప్పుడు ఏంటంటే చంద్రమంగళ యోగం నడుస్తుంది. చాలా బలంగా ఉంది. అది 2028 వరకు నడుస్తుంది. దానికి తోడుగా ఆయనకి నీతి నిజాయితీ పట్టుదల ఉండబట్టి, దైవశక్తి ఉండబట్టి మరోసారి హార్ట్రిక్ పిఎం అవుతున్నారు. దానికి కారణం అది ఆయన చేసుకున్న తపశక్తి, ఆయనకున్న తపస్సు బలం. చిన్నప్పటి నుంచి ఆయన చేసిన ఆధ్యాత్మిక శక్తి ఈరోజు భారతదేశాన్ని పరిపాలించడానికి ప్రపంచ స్థాయి నాయకుడు అయ్యారు. ఆయన మూడోసారి హార్ట్రిక్ కొడుతున్నారు. మరి మనకి చాలా వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేస్తే జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తండ్రి మీద అభిమత మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. విచ్చలవిడితనం, రౌడీయిజం, తర్వాత కొట్లాట్లు, దుష్టపాలన కింద ప్రవర్తించడం వల్ల, ఎవరిని లెక్క చేయకపోవటం వల్ల అది చాలా ఇబ్బందులు. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పాల్పడ్డారు. అమరావతిని మార్చేయడం, అమరావతి రాజధాని తీసేయడం, పోలవరం ప్రాజెక్ట్ చేయకపోవటము, గంజాయి వ్యాపారం, సారా వ్యాపారం, ఇలాగ మాఫియా, రౌడీయిజం బాగా పెరిగిపోయింది. అది కాకుండా ఆయనకి గత సంవత్సరం 2022 అక్టోబర్ నుంచి కూడా బుధమాదశలో శుక్రుడి దశ నడుస్తుంది. నవాంశులు శుక్రుడు నీచబడి కుజదృష్టి పొందున్నాడు. ఆయనకి లగ్నాధిపతి ఆయనకి తర్వాత శత్రుస్థానంలో పడ్డాడు. అది అలాగే చంద్రుడు కేతుతో కలిసినందున తల్లికి దూరంగా ఉంటాం. అలాగే తృతీయాధిపతి ద్వితీయులు అంటూ చెల్లితో గొడవలు పట్టడం, అలాగే స్త్రీల నుంచి ఇబ్బందులు పట్టడం, ఆశా వర్కర్లు కావచ్చు, లేదా అది డ్వాక్రా మహిళలు కావచ్చు, ఎవరైనా స్త్రీలతో గత సంవత్సరం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా పాలన, మళ్ళీ వివేకానంద రెడ్డి గారి చిన్న హత్య, అన్నీ కూడా అనేక ఇబ్బందులు, అంటే డిక్టేటరిజం, అంటే దుర్యోధన పాలనలాగా చేస్తున్న మూలంగా ప్రజలని ఇబ్బందులు పడుతున్నారు. తరగా ఆయన జాతకం అస్సలు బాగోలేదు. మే 1 నుంచి అయితే గోచారం అస్సలు బాగోలేదు. గోచార గురువు పోయాడు, ఒరిజినల్గా గురువు పోయాడు. ఆయనకి గురుచండాల యోగం పట్టింది. గురుచండాల యోగం అంటే అధం పాతాలను తొక్కుతుంది. అది రిజల్ట్స్ వచ్చే రోజు జూన్ 4 అది కేతువు నడుస్తున్నాడు. ఆయనకి సూక్ష్మ దశకెళ్ళి చూశాను. అది అత్యంత ప్రమాదకరమైన దురదృష్టకరమైన రోజు ఆయనకి. కనుక ఆయనకి చాలా కష్టమైన రోజు. ఆ రకంలో చూసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు మరి కూటమిలోకి వెళ్ళినప్పటికీ మరి ఇక్కడ మోడీ గారిది బాగుంది. కూటమి పెద్ద ఆయనే కదా. తర్వాత కూటమిలో ప్రధానమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి జాతకం చాలా బాగుంది. మే 1 నుంచి ఆయనకి గురుబలం అద్భుతంగా పెరిగిపోయింది. ఆధ్యాత్మిక శక్తి పెరిగిపోయింది. ఆయన పూర్వానికి అవుతుంది. ఆయన జాతకం కూడా చాలా బాగుంది. ఏళ్ళనాటి శని చివరిలో ఉంది కాబట్టి శని ఈయనకి యోగాన్ని ఇస్తాడు. అలాగే చంద్రబాబు గారికి కూడా వీళ్ళందరూ బలం కలిసి వస్తుంది. ఆయనకి కూడా అది జగన్ గారి కంటే చంద్రబాబు గారిది బాగుంది. ఏంటంటే కూడా లోకేష్ బాబుది చాలా బాగుంది. ఆయనది భరణి నక్షత్రం. ఆయన కూడా మే 1 నుంచి మే 1 గురుబలం చాలా బాగుంది. ఆయనది భరణి నక్షత్రం, మేష రాశి, కుంభ లగ్నం, లగ్నాధిపతి శని చాలా బలంగా వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈయన పుట్టక తండ్రికి మంచి స్థితి కూడా వచ్చింది. ఈ అబ్బాయి కూడా చాలా బాగుంది. ఈ లెక్కగా చూస్తుంటే కూటమి విజయం మాత్రం తథ్యము, గ్యారంటీ. కానీ ప్రజలకి నేను ఈ వీడియో ప్రజలందరికీ ఉపకారం జరగాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగుపడాలని ఈ మెసేజ్ పంపుతున్నాను. ఓం నమః శివాయ.